తిరుపతిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పద్మావతి వర్సిటీ దగ్గర జరిగిన ఘటనల నేపథ్యంలో డ్రిల్ నిర్వహించినట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. అల్లర్లు జరిగితే పోలీసులు ఎలా వ్యవహరించాలన్న ప్రాక్టికల్గా చూపించామని చెప్పారు. జిల్లాలో 135 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్న ఎస్పీ గ్రామాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, మరో 2 బెటాలియన్లు సిఆర్పీఎఫ్ బలగాలు అందుబాటులో ఉన్నాయని హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ ముందు పంపడం జరిగింది. వాటర్ ఫోర్స్ తో ఈ గుంపును చెదరగొట్టాలని వాళ్ళ ప్లాన్. దాని మేరకు ముందుగా అయినా కూడా ఈ యొక్క అల్లరి ముక్కలు చెదిరిపోవడం లేదు. ఎన్నికల సమయాల్లో కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్. కాబట్టి మీరు మైక్ పెట్టుకోవాలి, పక్క నుంచి మైక్ పెట్టుకొని లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇది ఏ కాంపోనెంట్? మనకు రిజర్వ్ కాంపోనెంట్. మీ లా అండ్ ఆర్డర్ సైడ్ మన ఏఆర్ గ్రౌండ్లో ఈ మాప్ కంట్రోల్ దాని మీద డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో ఇది బేసికల్లీ మనకు ఎప్పుడైనా కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు, మొన్న చూసారు అందరూ కూడా, మనకు చిన్న ఘటన జరిగి పద్మావతి యూనివర్సిటీ దగ్గర సబ్సిక్వెంట్గా సబ్సిక్వెంట్గా లాఠీ చార్జ్ చేయటం, కొంత సార్ట్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగాయి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా జరిగాయి. సో దానికి సంబంధించి మనం మరొకసారి మా ఫోర్స్ని ప్రాపర్గా అటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయితే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఈరోజు మరొకసారి మనం డ్రిల్ నిర్వహించుకోవడం జరిగింది. సో కాబట్టి రేపు కౌంటింగ్ రోజు జరిగే ఎటువంటి సంఘటనలకైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి పోలీస్ సమాయత్తంగా ఉన్నారని చెప్పి ఓ మెసేజ్ ఇవ్వడానికి మనం ఈ డ్రిల్ నిర్వహించాము. సో కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని రేపు కౌంటింగ్ రోజు అందరూ పోలీస్ వారికి సహకరించి ఎటువంటి ఘటనలు లేకుండా, ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ విధంగా మీ మీడియా సుముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పబ్లిక్లో చేస్తే ఉపయోగం ఉంటుందంటే దీనికి కొన్ని యాక్చువల్గా అనుకున్నాము. కానీ ఏమంటే ఇప్పుడు మనము చిన్న ఈ ఫైర్ చేసాము, గ్యాస్ ఇది వేసినప్పుడు పొరపాటున దానివల్ల పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ జరిగే అవకాశం ఉంటుందని ఒక చిన్న ఇదితోటి ఇక్కడ చేద్దామని, ఒకవేళ ఉంటే రానున్న రోజుల్లో వేరే చోట కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విలేజ్లో ఈసారి అన్ఐడెంటిఫైడ్ ప్లేస్లో వివాదాలు జరిగే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. దానికి ఏమైనా మీరు ఏమైనా ఖచ్చితంగా అంటే మొత్తం మన జిల్లా మీద 135 అటువంటి సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మీరు చూసినట్లయితే పెద్ద నంబరే. సో ప్రతి చోట కూడా మనం పికెట్ పెట్టుకుంటాము. అయితే ఆ పికెట్ ఇటువంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయితే దాన్ని హ్యాండిల్ చేయగలరా అన్న ఒక చిన్న మాట రావచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఏదైతే డ్రిల్ చేస్తామో ఇలాంటి టీమ్స్, మాప్ కంట్రోల్ టీమ్స్ దాదాపు ఒక 3 టీమ్స్ పెట్టుకుంటున్నాము. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, తర్వాత పోతే కొంచెం మాకు 3 టియర్స్లో చేసాం. కౌంటింగ్ సెంటరు, తర్వాత ఇన్నర్ కార్డను, తర్వాత అవుటర్ కార్డన్. ఇన్నర్ కార్డన్ వచ్చి మనకు అరౌండ్ ఒక 500 మీటర్స్ టు 600 మీటర్స్ కవర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 2-3 కిలోమీటర్ల బయట అవుటర్ కార్డన్ ప్లేసెస్ పెట్టినాం. ఇవేంటంటే ప్రధానంగా మనకు ఏదైతే సమస్యాత్మకమైన కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మన తిరుపతిలోకి వచ్చే రూట్స్ అక్కడ పొజిషన్ చేసుకొని ఉంటాం. సో కాబట్టి ఒకవేళ అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మనం ఫోర్స్ని మొబిలైజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఈ డ్రిల్ అంతా కూడా మీరు అన్నట్టు అంటే మనము దానికి ప్రిపేర్ అయి ఉంటాము, కానీ మనము అనుకోని సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. అయితే మన ముందున్న ఛాలెంజ్ ఏమంటే, బేసికల్ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంత మినిమం టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేయగలం అనే దాని మీదే మన ఇది ఉంటుంది. సో దానికి సంబంధించే మా బందోబస్తు స్కీమ్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎక్కడున్నా కానీ తక్కువ టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేసి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా చేస్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనకు ఒక ఇష్యూ కొంచెం పెద్దది కావడానికి ఒక టైం ఉంటుంది, 1 గంట 2 గంటల టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే ఇది ఉంటుంది, వాళ్ళు మా పోలీస్తో మాట్లాడుతూ ఉంటారు. అదైన తర్వాత ఇంకా అది కంట్రోల్ కానప్పుడు, మా పోలీస్ తక్కువ ఉన్నారనుకున్నప్పుడు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ఫీల్ అయినప్పుడు కొంత సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనం కానీ ఫోర్స్ మొబిలైజ్ చేయగలిగితే ఏ సిచ్యువేషన్ అయినా చాలా వరకు హ్యాండిల్ చేయగలం. సో దానికోసం ఈ ప్రిపేర్నెస్. అంటే ఫోర్స్ మొత్తం మనకు బందోబస్తు సంబంధించి దాదాపు 1500 మంది దాకా
అవసరమవుతారండి మన జిల్లాల్లో కానీ కౌంటింగ్ హాల్కి సంబంధించి. సో మన డిస్ట్రిక్ట్లో ఫోర్స్ ఉంది, తర్వాత ఒక 2 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఏపీఎస్పీ ప్లెటూన్స్ మన AR